నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు మన ఛానల్ చూశాక కొన్నేళ్ల తర్వాత సమాజంలో యూనిక్ థింక్ చేసే పీపుల్గా మిగిలిపోవాలి. సంతలో గొర్రెలుగా వాళ్ళు ఉండకూడదు. ఒకే రకమైన అంటే సమాజంలో రిపీట్ అయ్యే ట్రెండ్స్కి వాళ్ళు బలి కాకూడదు. అంటే నా వీడియోస్ యూనిక్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, టైంతో సింక్ అయి ఉండాలి. టైం వచ్చినప్పుడు అవి ఆన్ గ్రౌండ్ నిజమని ప్రూవ్ కావాలి. కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. నా ప్రతి ఒక్క వీడియో కుట్రపూరితమైనదే, వెల్ ప్లాన్డ్ బ్లూ ప్రింట్ వేసుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనో అలాగే చేస్తాను. ఇనీషియల్గా నా వీడియోస్ చూస్తే ఫ్యూచరిస్టిక్ అనిపించదు. ఏమో ఈయన ఊహ ప్రకారం చెప్తున్నాడు అనుకోవాలి, అందరు అదే అనుకోవాలి. నా ప్రయత్నం కూడా అదే. ఎందుకంటే అది నిజం జరిగినప్పుడు, నిజమైనప్పుడు కొద్దిగా షాక్ ఉండాలి దాంట్లో, లేకపోతే కామన్ అయిపోతుంది నేను చెప్పేది. కాబట్టి కొద్దిగా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఉండాలి. అది కొద్దిగా ఉంచుతాను నేను ఎప్పుడు నా వీడియోస్లో. నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు షేర్ చేయాలి. ఎందుకంటే అది మిగిలిన ఇన్ఫర్మేషను నా థింకింగ్ యొక్క జీవం. అది దాన్ని నేను ఎప్పుడు షేర్ చేయాలి. మ్యాక్రో లెవెల్ డీటెయిల్స్ మాత్రమే నేను రివీల్ చేస్తాను. మిగతా అంతా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కాలం గడుస్తుంటే నిశ్చింతగా ఉండాలి. ఇది నా ప్రయత్నం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. రానున్న రోజుల్లో ఆంధ్ర వాళ్ళ డామినేషన్ హైదరాబాద్పై పెరుగుతుంది అని ఒక వీడియో చేశాను. చాలామంది చూస్తుంటారు, ఉంటుంది, చూడండి. రానున్న రోజుల్లో హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళ డామినేషన్ పెరుగుతుంది. నేను చాలా సింపుల్గా ఒక 5-10 మినిట్స్లో చెప్పేశాను. మీరంతా ఎట్లా పెరుగుతుంది, తెలంగాణ మాది కదా, మేం తెలంగాణ బిడ్డలం కదా, ఇది మా తెలంగాణ, వాళ్ళ ఆధిపత్యం ఏమిటి, ఇటువంటి ఇంప్రాక్టికల్ థింగ్స్ మీరు చాలా మాటలు వినింటారు, మీరు కూడా మాట్లాడింటారు. కానీ ప్రపంచం ఎలా నడవాలనో అలాగే నడుస్తుంది. అది నేను చెప్పినట్టే నడుస్తుంది. మనకు అరగదు కదా అని మనము ఆ డిష్ని విమర్శించకూడదు. మనకు అరగదు, మనం తినలేము. ఇప్పుడు గొడ్డు మాంసం ఉంది. గొడ్డు మాంసం మంచి పోషక విలువలు కలిగి దృఢంగా తయారు చేస్తుంది మనిషిని. మనం తినం అంతే. తప్పెవరిది? మనది. అంటే మనం ఒక ఆదర్శవంతంగా ఉంటున్నాం కాబట్టి మనము గొడ్డు మాంసం తినం. కొంతమంది తింటారు కూడా, తప్పేం లేదు. దానికి టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే మనం తినము కాబట్టి అది అబద్ధము అనడానికి లేదు. ఒక మేక చస్తుంటే
ఎంత గగ్గోలు పెడుతుందో, ఒక బర్రె ఎద్దుని కోసేటప్పుడు కూడా దాని ఆత్మ అంతే కొట్టుమిట్టాడుతుంది. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒకటి మనం అనుకుంటున్నాం, ఇంకోటి కాదనుకుంటున్నాం, అంతే తేడా. కానీ ప్రపంచం ఎలా ముందు పోవాలనో అలా పోతూ ఉంటుంది. నేను హైదరాబాదులో రానున్న 10 yearsలో ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది. తెలంగాణ వాళ్ళు హైదరాబాదులో మనుగడ సాగించలేరు. నేను వీడియోలో చెప్పినా లేదా? మీ అందరికి కోపం వచ్చేయచ్చు. అట్లా కోపం రావద్దు. విఘ్నత గల మనుషులైతే దీన్ని ఒక హెచ్చరికగా చూసుకొని మనము యాజ్ ఎ తెలంగాణ వాళ్ళము హైదరాబాదులో ఎలా మనుగడ సాగించాలి అని ప్లాన్ వేయాలి. కోపానికి, ఎమోషన్కి గురి కావద్దు. మనం ఎప్పుడు రైట్ రీజన్స్పై ఎమోషనల్ కావాలి. ఏది ప్రస్ఫుటంగా ఉందో, ఏది నిజం కాబోతుందో దానిపై దృష్టి పెట్టి ఎమోషనల్ కావాలి. అంతేగాని తప్పుడు విషయాలపై ఎమోషనల్ కావద్దు. ఇలా చేసినప్పుడు యావత్ సమాజం నవ్వుల పాలవుతుంది. ఇప్పుడు నాగేశ్వర్ ఉదంతం యావత్ తెలంగాణ సమాజం యొక్క ప్రతిబింబం అని మనం అనుకోవద్దు. కొంతమంది వెధవలు ఉంటారు, అంటే సామాజిక మార్పు కోరుకునే వెధవలు. ఈ వెధవలకు తాము చేంజ్ కావాలి అని ఏ కాంక్ష ఉండదు. కానీ తమ మాటలు విని సమాజం మొత్తం చేంజ్ అయిపోవాలి, తమ తప్పుడు మాటలు విని సమాజం మొత్తం చేంజ్ అయిపోవాలి అని పిచ్చి కాంక్ష ఉంటుంది. నేను అందుకని చెప్పిన సోషల్ మీడియా పోకిరీలు, వెధవలు అని. నేను ఒక్కసారి ఒకరిని వెధవ, పోకిరి అన్నా అంటే ఐ స్టాండ్ బై మై వర్డ్స్. నా ముందర వస్తే మూత్రం పోపిస్తా. ఇది కూడా 100% షూర్. అంటే డీసెంట్ లాంగ్వేజ్తో. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం అవుతుందని నాకు తెలియదు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది అని కూడా నాకు తెలియదు. కేవలం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే రవీంద్ర భారతిలో అడ్డుకోవడం జరిగింది. ఇది మనం చూసాం. ఈ రెండు విషయాలు నాకు తెలియదు అవుతుందని. కానీ సమాజంలో తెలంగాణ వాళ్ళలో, ఆంధ్ర వాళ్ళలో మైగ్రేటింగ్ పాపులేషన్ని స్టడీ చేస్తే మనకు కొన్ని క్రిటికల్ థింగ్స్ తెలుస్తుంటాయి. మనం మైగ్రేటింగ్ పాపులేషన్ని స్టడీ చేస్తే కొన్ని క్రిటికల్ థింగ్స్ తెలుస్తుంటాయి మనకు. ఆ బేసిస్పై నేను ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయే 10 yearsలో హైదరాబాదు తెలంగాణ వాళ్ళది అనేటట్టు ఉండదు. నేను స్పష్టంగా చెప్తున్నా. లేదు ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళే ఉంటారు, ఎంపీలు మనోళ్ళే, అంతా తెలంగాణ బిడ్డలే, ఇవన్నీ ఓట్ల కోసం, నోట్ల కోసం మాట్లాడే మాటలు. నేను మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిన పాపులేషన్కి అక్కడ ఎలక్షన్ కార్డులు, అక్కడ రేషన్ కార్డులు ఉన్నాయి. అయినా వాళ్ళు వచ్చి హైదరాబాదులో స్థిరపడుతున్నారు. రేషన్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, ఆధార్ కార్డులు అక్కడివి. ఎలాంటి సౌలభ్యం లేకుండా హైదరాబాదులో ఉండగలుగుతున్నారు. అంటే దీని అర్థమేమి? హైదరాబాద్ని అడాప్ట్ చేసుకునే దాంట్లో వాళ్ళు నంబర్ 1. మన తెలంగాణ వాళ్ళు అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నా, అంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎన్ని భూములు ఉన్నా, వాళ్ళు హైదరాబాద్లో స్థిరపడాలి అంటే నానా యాతన పడుతున్నారు.
నేను ఇదే విషయం చెప్పింది. తెలంగాణ వాళ్ళ బుర్రలు ఎలా పనిచేస్తాయో మొన్న నాగేశ్వర్ కాన్ఫరెన్స్లో తెలిసిపోయింది. అక్కడ కొసమెరుపు ఏమంటే జనసేన పార్టీ. ప్రాక్టికలీ మనం ఈజీగా టార్గెట్ చేయగలము అంటే జనసేన పార్టీ. ఎందుకంటే దాని అధినేత తన పాస్ట్ లైఫ్ మనకు ఈజీ టార్గెట్. అంటే ఆయన తన పాస్ట్ లైఫ్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మన సమాజంలో ఒక రకంగా అంటే కామన్గా జరిగే విషయం కాదు ఆయన జీవితంలో జరిగేది. అంటే మూడు పెండ్లిళ్ళు, తన ఫిలిం జీవితము, తాను చేసిన ఫిలిమ్స్, మరి ఇప్పుడు ఆయన పోషిస్తున్న పొలిటికల్ పాత్ర, ఇవన్నీ కలిపి జనసేన పార్టీని ఒక నవ్వులపాల పార్టీగా మార్చేసాడు. అసలు జనసేనది కూడా చాలా తప్పు ఉంది. అసలు ఎవరిని ప్రెస్ క్లబ్లో పెట్టాలి, ఆయన ఏం మాట్లాడాలి? తెలంగాణ వాళ్ళ పరువు తీసే విధానం ఇదేనా? తెలంగాణలో సోకాల్డ్ ఈ యూట్యూబ్ పోకిరీలు, సోషల్ మీడియా పోకరీలను ఏ వర్డ్స్ యూజ్ చేసి ట్యాకిల్ చేయాలి అనే కామన్ సెన్స్ ఈ జనసేన పార్టీకి లేదు. నీవు ఆంధ్రాలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదే వాగుడు వాగింటే నో ప్రాబ్లం. కానీ తెలంగాణలో ప్రెస్ క్లబ్లో ఇది పెట్టి నీ మాటల్లో ఎంత నిజాయితీ ఉన్నా ఆ తెలంగాణ బడపలు ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసినా దాన్ని కౌంటర్ చేసే బ్రహ్మాండమైన విధానాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ దీంట్లో ఫెయిల్ అయ్యాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే రీజనలిజం, ఇఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ ట్రూ పొలిటీషియన్, ఆయన ఈ ఆపర్చునిటీని తెలంగాణ యొక్క విశిష్టతను కొనియాడుతూ ఈ సోషల్ మీడియా ఈడియట్స్ని ఎండగట్టి, అరే తెలంగాణ ఎటువంటి గడ్డ, తెలంగాణ పోరుగడ్డ, తెలంగాణలో విఘ్నత గల ఊపు గల మనుషులున్న చోటు, మీరు ఎట్లా చెడబుట్టారా ఈ తెలంగాణలో? అసలు తెలంగాణకు చెడ్డ పేరు తెస్తుంది మీరే అని ఒక క్రియేటివ్ ట్విస్ట్ ఇచ్చి రీజనలిజంని వాడుకొని వీళ్ళ పరువు తీసి స్మూత్గా అక్కడి నుంచి జారుకునే అన్ని అవకాశాలు ఉండగా మీ స్పోక్స్ పర్సన్ వచ్చి వాళ్ళు అరైనందుకు నీవు తురై అని, నీవు తెలంగాణ వ్యక్తివే అని ప్రూవ్ చేసుకొని మనమని చెప్తున్నాం మేము కూడా తెలంగాణ అంటే, మీరు తెలంగాణ అయితే మీ భాష అంతా గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు పాషం యాదగిరి వాడు వయసు ఉన్నాడో వాడు ముసలోడు, వాడికి ఏం బ్రెయిన్ లేదు, అది నిజమే. నాగేశ్వరరావు కూడా అదే స్టేజ్కి చేరిండు, నిజమే. అక్కడ తులసి చంద్ ఉంది, అది వేస్ట్ ఆమెనే. పక్కకు ఆ పృథ్వీరాజ్కి అయితే వాడికి తాగి మాట్లాడతాడో తాగకుండా మాట్లాడుతాడో మనకు తెలియదు. అంటే అక్కడ టోటలీ 4-5 మంది పక్క చిల్లర కంత్రిగాండు. అది తెలంగాణ సమాజం అనుకోవడం తప్పు. ఆ 4-5 పోకిరీల కోసం తెలంగాణ యావత్తు అసహించుకోలేలా మాట్లాడడం జనసేన చేసిన పెద్ద తప్పు. చాలా క్రియేటివ్గా, చాలా చాకచక్యంతో ఈ 5 ఇన్సల్ట్ చేసి స్మూత్గా జారుకునే అన్ని అవకాశాలు ఉండేవి. దీంట్లో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు. వీళ్ళ 5 ఇన్సల్ట్ కౌంటర్ చేయడానికి పోయి యావత్ తెలంగాణను చుట్టేసింది వీళ్ళు.
శ్రీ నాగేశ్వర్ చేసింది ప్రామాణికంగా తప్పు అని గట్టిగా ప్రూవ్ చేయండి. నేను చెప్పిన ఆయన విశ్లేషణలను విశ్లేషించండి. ఆయన వ్యక్తిత్వం బయటపడాలంటే విశ్లేషణ ద్వారా ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది. మీరు డైరెక్ట్ ఆయన వ్యక్తిత్వం గురించి పోకండి. ఆయనకు బాగా రెప్యుటేషన్ ఉంది. బాగా నమ్మకం ఉన్న సమాజంలో నమ్మకం ఉన్న వ్యక్తిని ఎలా తెగ్గొట్టాలి, ఎలా డిప్రెషన్లోకి పంపాలి అనేది ఒక విద్య. దాంట్లో పవన్ కళ్యాణ్ 100% ఫెయిల్ అయ్యాడు. అంటే వీళ్లకు మీకు తోచింది మాట్లాడు అని చెప్పాడు, లేదా ఆయనే ఈ వర్డ్స్ యూజ్ చేయమని చెప్పాడు, మనకు తెలియదు. కానీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ అడ్రస్ చేశారో ఆ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు, విఘ్నత ఉన్న వ్యక్తి కాదు. అది స్పష్టం. ఏ పదాలు యూజ్ చేస్తే తెలంగాణలో వాళ్ళ పరపతి పెంచుకోవాలి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ వాళ్ళు ఒక పార్టీని, ఒక వ్యక్తిని విమర్శిస్తుంటే ఆ విమర్శ యొక్క ప్రతిదాడిని మీరు కేర్ఫుల్లీ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. అక్కడ ఫెయిల్ అయ్యారు. మరి ప్రిపరేషన్ లేకుండా ఎదురు జాడి ఎందుకు చేశారు? ఇక్కడ చూడండి, తెలంగాణలో ఆ 4-5 ఈడియట్స్, అది తెలిసిపోతుంది. నాగేశ్వర్కి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. ఆ మందాన్ని తీసుకోవచ్చిండు, ఆ మందల ఎవరు విఘ్నత గల వ్యక్తులు కాదు, ఇంక్లూడింగ్ పాషం యాదగిరి. వాడు యూజ్లెస్ ఫెలో, వయసు దాటిపోయింది కానీ ఏం మాట్లాడో తెలియదు. వీధి కేటుగాడిలా మాట్లాడుతుండే వాడు. వానికి బాగా ఎక్కింది దిగుతలేదేమో. వాడిని తెలంగాణ వాది అనుకోవడం మన తప్పు. ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ తులసి చందు, ఈ నాగేశ్వరు, ఈ పాషం యాదగిరి, ఆ గడ్డపోడు, ఈ తెలంగాణ శ్యాము, వీళ్ళంతా రోడ్డు ఊడవడం కూడా పనికిరారు బడపలు. వీళ్ళని తెలంగాణ వాదులు అనడం కూడా మీకు అంత మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత వాగినా హైదరాబాదులో పరపతి లేని వ్యక్తులు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు అందుకోసం. ఆంధ్ర వాళ్ళ పరపతి హైదరాబాద్లో పెరుగుతుంది అంటే మీ ఆ రోజు వీడియోలో ఎట్లెట్లయితుంది, మనం తెలంగాణ అట్లా ఉండదు నాన్న, అట్లుండదు. మీది అనేది మీది అని కాదు. ఇప్పుడు చెప్తుంది కదా, భూమి పత్రాలు ఉంటే భూమి మీదని కాదు అన్నట్టు. హైదరాబాద్లో మీరు తెలంగాణ వాదులైతే తెలంగాణ హైదరాబాద్ మీది అయిపోదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాక. ఇప్పుడు తెలంగాణలో సెన్సిబుల్ అనాలిసిస్ మీరు ఒక కన్నడ మాతృభాష అయిన ఒక తెలంగాణ వాది నోట్ల నుంచి మీరు వింటున్నారు. నేను అదే చెప్తున్నా, మీ కర్మ కాదా అంటున్నా. సెన్సిబుల్ అనాలిసిస్ ఒక కన్నడిగా తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణవాది అయిన ఒక కన్నడిగా నోట్ల నుంచి మీరు సత్యాలు వినాల్సి వస్తుంది. ఇది మీ కర్మ కాదా? హైదరాబాదులో ఆంధ్ర డామినేషన్ అంటే నేనే చెప్తున్నా, నాదే. ఇంత తెలుగు చాతుర్యం ఉండి, తెలుగు భాషపై పట్టుండి, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంత ప్రాక్టికల్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నా ప్రశ్న అది. ఒక కన్నడిగా ఉండి నేను తెలంగాణ ఒత్తాసుపుచ్చుకొని నేను ఎందుకు మాట్లాడాలి? వచ్చి రాని తెలుగులో నేనెందుకు మీ అందరినీ కన్విన్స్ చేయాలి? ఇది మీ కర్మ కాదా? అంటే తెలంగాణలో ఒక కన్నడిగా వచ్చి తెలుగు భాషలో మాట్లాడి, నేను రోజువారీగా హిందీ మాట్లాడతా, ఇంట్లో కన్నడ మాట్లాడతా,
అలాంటి వ్యక్తి వచ్చి తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్ తీసి మాట్లాడితే మీరినే మీ కర్మ కాదా అంటే తెలంగాణలో ఎక్కడనో పెద్ద కొరత ఉంది. మనం తెలంగాణలో తిట్టుకుంటున్నాం కానీ ఇక్కడికన్నా 10 రెట్లు ఆంధ్రాలో విశ్లేషకుల కొరత ఉంది. మనకన్నా ఆంధ్ర వాళ్ళు సిగ్గుపడాలి. అక్కడైతే తెలుగు మొత్తం తెలుగే కదా, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం రాదు వాళ్ళకు. తెలుగులో యాసలు ఎక్కువ. ఆంధ్రాలో తెలుగులో యాసలు ఎక్కువ. అనంతపురం యాస, నెల్లూరు యాస, కడప యాస, ఆంధ్ర వెస్ట్ గోదావరి యాస, విజయనగరం యాస, కర్నూలు యాస, యాసలు ఎక్కువ ఉన్నాయి. భాష మాత్రం తెలుగే, కానీ విశ్లేషకులు లేరు. ఎందుకు లేరు? నాగేశ్వర్ లాంటోడు పోయి మీ దాంట్లో ఏలు ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏలు? ఎందుకంటే మీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ విశ్లేషకులు లేరు. ప్రతి ఒక్క విశ్లేషకుడు ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయినోడే. అంటే ఇండిపెండెంట్గా ధైర్యంగా తమ మాట పెట్టేవాడు లేడు. ఒక గూగుల్ డేటా సెంటర్ ఎంత ప్రమాదకరమో యావత్ ఆంధ్రదేశంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు లేరు. ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలంగాణ, హైదరాబాద్ నుంచి వస్తుంది, విశ్లేషకుల నుంచి. నువ్వు హైదరాబాద్లో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక డేటా సెంటర్ యొక్క ప్రమాదాలను పసిగట్టి దాన్ని ప్రజెంట్ చేసేవాడు లేడు. అంటే ఇది మీకు ఆంధ్ర ముందు మీదున్న ప్రేమ కాదు, మీకు ప్రమాదం యొక్క ప్రమాద తీవ్రత తెలియకపోవడం. తెలిసినా మీరు ఏదో పార్టీకి వత్తాసు పలుకుతున్నారు కాబట్టి మీరు ఇండిపెండెంట్గా మీరు మీ విశ్లేషణ చేయకపోవడం. అందుకోసం నాగేశ్వర్, పాషం యాదగిరి అడ్డమైన విధవాలంతా పోయి ఆంధ్రాలో ఏలుపెడుతున్నారు. ఈ తెలంగాణ వాళ్ళు పోయి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఆంధ్ర వాళ్ళు ప్రెజెంటర్స్ కూడా వచ్చి తెలంగాణ విశ్లేషణ చేస్తుంటారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళకి. ఆంధ్రాలో ఏమవుతుందో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు కరెక్ట్గా విశ్లేషణ చేయకపోయినప్పుడు, ఇప్పుడు ఆంధ్రాలో విశ్లేషణ ఈజీ, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఈ 2 టాపిక్లు ఉంటాయి అక్కడ. చిత్తూరులో ఏమవుతుంది, తిరుపతిలో ఏమవుతుంది, కడపలో ఏమవుతుంది, అక్కడ స్థితిగతులు ఏమి, జనాల ప్రాబ్లమ్స్ ఏమి, ఐదర్ ఫ్యాక్షనిజం లేకపోతే రాజకీయ గొడవలు తప్ప అక్కడ ప్రజెంటర్స్కి, అనలిస్ట్కి ఏ పని లేదు. ఇప్పుడు ఈ కోస్టల్ ఏరియా గురించి వివరించండి అంటే ఆంధ్ర వాడు ఇవ్వడానికి నాలెడ్జే లేదు. ఆంధ్ర అంటే పురోగతి కోసం మీ సూచనలు ఏమి అంటే ఒకటి తెలియదు. ఎందుకంటే అందరు రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డారు కాబట్టి. అందుకని చెప్తున్నా, ఎడ్యుకేటెడ్ ఈడియట్స్, సమాజంలో ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ స్థాయి ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయాన్ని గట్టిగా నమ్మి ఆ నమ్మకం మీద ప్రతి ఒక్క విశ్లేషణ ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఉండదు, ఫిక్స్డ్ మైండ్ సెట్, దానిపై అనాలిసిస్ ఉంటుంది. అందుకోసం ఆంధ్రాలో విశ్లేషకులు లేరు. ఉంటే రాజకీయ ప్రసంగం చేసే అంబటి రాంబాబు లేదా మన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు, లేదా పరుచూర్య ఎవరైనా వస్తాడు, ఆంధ్ర చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన గడ్డం పెట్టుకుని ఆయన వస్తాడు. ఆయన ఎప్పుడో కూడా 6 నెలలకు ఒకసారి వస్తాడు, లేకపోతే ఆయన కూడా రాడు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా విశ్లేషించే ధైర్యం లేదు. ఐదర్ వైసీపీ వత్తాసు లేదా టీడీపీ వత్తాసు. ఈ 2 కోణాలు తప్ప ఆంధ్రాలో విశ్లేషకుల కొరత ఉన్నందుకు మన విశ్లేషకులు అక్కడ పోతారు. ఇప్పుడు చూడండి, వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉంటుంది.
మీరు కూడా ఆలోచించాలి, ఆంధ్ర వాళ్ళని కూడా ఆలోచించాలి. ఆంధ్ర డెవలప్ కావాలంటే కొన్ని ఫార్ములాస్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అంటే, లోకేష్ అంటే వీళ్ళంతా దురంధరులు, కానీ అంత బుర్ర లేదు వీళ్ళకు. నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా రాజకీయ నాటకాలు తప్ప వీళ్ళకు ప్రాక్టికల్ ఇవి తెలియదు. జస్ట్ ఇమేజిన్. ఇప్పుడు తెలుసో తెలియకనో మన నాగేశ్వర్ ఏదో వాగిండు, జనసేన పార్టీ మీద వాగిండు, ఆంధ్రప్రదేశ్ మీద వాగిండు, టీడీపీ మీద వాగిండు, ఏదో వాగేసిండు. మీరు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. కరెక్టా? ఒకసారి ఆలోచించండి, తెలంగాణ కోణం నుంచి ఆలోచించండి. ఎవడో ఏదో తెలంగాణ నుంచి వచ్చిండు, వాగిండు, మీరు కౌంటర్లు ఇస్తున్నారు. మీరు తెలంగాణ యొక్క దీన్ని కౌంటర్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఫిలిం వాళ్ళని తిట్టారు. తిట్టంగానే సిగ్గు శరం లేని బతుకులని ఏమన్నాడు పాశం యాదగిరి. మళ్ళీ పాశం యాదగిరి పోయి అవే సినిమాలు చూస్తాడు, ఇడియట్. కానీ మీరు ఆలోచించండి, ప్రస్తుతానికి ఒక వ్యక్తి చేసిన రాజకీయ విశ్లేషణ నుంచి మీరు షేక్ అయిపోయినారు. అందరూ ఎదురుదాడి చేస్తున్నారు. నేను స్ట్రాటజిక్ మిస్టేక్ చెప్తున్నా ఆంధ్రాలో. కానీ చూడండి, మీ లక్షల మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాదులో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతలేదు. మీరు ఇక్కడ కూడా వచ్చి ఉండి కూడా ఆంధ్ర గొప్పలు చెప్పుకుంటారు. మా సంక్రాంతి ఇట్లా, మా జాతరలు ఇట్లా, మా దగ్గర ఇన్ని గుళ్ళు ఉన్నాయి, మా ఆంధ్ర కల్చర్ వేరే, మా సున్నుండలు వేరే, మా ఏమంటారు పూతరేకులు అండి, మా కొబ్బరి బొండాలండి అని ఏవో చెప్పుకుంటారు. మీరు డబ్బా కొట్టుకుంటుంటారు. అంత డబ్బా ఏంటో కూడా హైదరాబాద్ వాళ్ళు కూల్గా ఉన్నారు. కరెక్టా? ఇప్పుడు నాగేశ్వర్ చేసింది ముమ్మాటికి తప్పే, నేను లేదంటలేను. ఒక వ్యక్తి మీ ఆంధ్రాని ఇట్లా షేక్ చేసిండు, అందరు స్పందించేటట్టు చేసిండు. ప్రతి ఒక్క విశ్లేషకుడు ఇప్పుడు నాగేశ్వర్ అంటే పడ్డాడు. నాగేశ్వర్ చేసింది నాన్ సెన్స్, నేనే ఒప్పుకుంటున్నా. ఒక వ్యక్తిని మీరు భరించలేకపోతున్నారు. నేను అందుకోసము ఆంధ్ర షుడ్ బికమ్ అ కాస్మోపాలిటన్ నేచర్డ్ స్టేట్ అని చెప్పిన. అంటే ఇతరులను భరించే యోగ్యత మీలో పెంచుకోండి. చంద్రబాబు నాయుడు నీకు ఎప్పుడు ఇటువంటి మంచి అడ్వైజ్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన చాణక్యులేడు, పీనికులేడు. నేను చెప్పింది నాకు చంద్రబాబు నాయుడు మూసుకొని, అది కూడా నాకు చెప్తావా అవేం లేదు, నీకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే బ్రెయిన్ పనిచేస్తలేదు కాబట్టి. ఆంధ్ర రాష్ట్రం మంచి కోసం నేను చెప్తున్నా, కాస్మోపాలిటన్ నేచర్ డెవలప్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ కన్విన్స్ ఆంధ్ర పీపుల్ని మీరు కన్విన్స్ చేయడానికి ఏం లేదు. మీరంటే ఏందో వాళ్ళకి అర్థమైపోయింది. యూ షుడ్ కన్విన్స్ ఆంధ్ర పీపుల్ టు డైజెస్ట్ అదర్ కమ్యూనిటీస్. అంటే ఎదవల్ని భరించాలని కాదు, నాగేశ్వర్ లాంటి ఎదవల్ని మీరు భరించాలి, నోరు మూసుకోవాలని కాదు. మరి మీరు వీళ్ళని ఎదవాలంటే మిమ్మల్ని కూడా ఇక్కడ తెలంగాణలో ఎదవాలంటారు. ఎందుకంటే మస్తు ఏదో పని చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి. కానీ హైదరాబాద్ భరిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మన వాళ్ళకి కూడా కొన్ని భ్రమలు ఉన్నాయి. మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు, మన చీఫ్ మినిస్టరు, మన తెలంగాణ నిధులు, నియామకాలు ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇవాళ ఏమైంది? ఒకచోట జనసేన తెలంగాణ వాళ్ళ సంస్కృతిపై దాడి, అంటే సోయలేక కరెక్ట్ పర్సన్ని ప్రెస్ క్లబ్కి పంపించకుండా వాడు ఎదవని పంపిస్తే వాడు దాడి చేస్తున్నాడు. అదొకటి. ఇక్కడ ఇట్లా దాడి జరుగుతుంటే, ఇంత కాంట్రవర్సీ జరుగుతుంటే, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నేను మీకు చెప్తున్నా, ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఎట్లా పెరుగుతుంది అన్నారు. అట్లెట్లయితుంది, ఇది మన తెలంగాణ అనుకుందామని జోష్గా కమెంట్స్ పెట్టారు. ఇప్పుడు హోస్ట్ చేసుకోండి. మీకైనా 100 రెట్లు కొద్దిగా ముందర ఆలోచిస్తున్నాను. అందుకోసం నేను అటువంటి విశ్లేషణ చేయగలుగుతున్నాను. మీకు కూడా హెచ్చరిస్తున్నా,
మీ ఆంధ్ర డెవలప్ కావాలంటే విభిన్న కల్చరల్, వాడు మూర్ఖులైనా పర్వాలేదు కొద్దిగా భరించాలి, తప్పదు, లేకపోతే డెవలప్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆంధ్ర వాళ్ళని భరిస్తుంది, తుర్కు వాళ్ళని భరిస్తుంది, వేరే రాజస్థాన్ వాళ్ళని భరిస్తుంది, తమిళనాడు వాళ్ళని భరిస్తుంది, నార్త్ ఇండియా వాళ్ళని భరిస్తుంది కనుక డెవలప్ అవుతుంది. ఆంధ్ర డెవలప్ ఎందుకు అయితే లేదు? అమరావతి అనేది డెవలప్ అయితే లేరు అంటే మీ దాంట్లో భరించే గుణం లేదు కాబట్టి. మీకు మీరు ఇట్లా అంటారు కాబట్టి ప్రతిదానికి ఇట్లా కరెక్ట్ ఉన్న గుడిలో జాతరలు జరిగేటప్పుడు అడ్డమైన స్టేజ్ డ్యాన్సులు, గలీజ్ డ్యాన్సులు మీ దాంట్లో బాగా యాక్సెప్టెడ్ కల్చర్ అది. కానీ ఎవరు చూసినా నవ్వుకుంటాడు. ఇప్పుడు తిరునాళ్ళకు ఎటువంటి పాటలు పెట్టాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టాలని ఇంగిత జ్ఞానం లేకుండా యావత్ ఆంధ్ర నవ్వుల పాలవుతుంది. ఇది ఎవరైనా డైరెక్ట్ చెప్పొచ్చు. మీరు కరెక్ట్ చేసుకుంటారా? లేదు. సంసార పక్షంలో ఉన్నోళ్ళు కూడా చేతులు కట్టుకొని రాత్రిపూట నంగనాచి డ్యాన్సులు తిరునాళ్ళకు చూస్తున్నారా లేదా? దట్ షోస్ యువర్ కల్చర్, దట్ యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్ యువర్ కల్చర్ టు కన్విన్స్ అదర్స్. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, మీరే వచ్చి మా దాంట్లో కలిసిపోండి. కాబట్టి మా దగ్గర తప్పు అవుతుంది అని మీ ముమ్మాటికి మీరు యాక్సెప్ట్ చేస్తలేరు. అమరావతి డెవలప్ కాకపోవడానికి మొదటి తప్పటడుగు ఇదే. టీడీపీ వాళ్ళు వింటుంటే కరెక్ట్ చేసుకోండి, కొద్దిగా చూపేయండి. సార్ ఎవరో తెలంగాణ నుంచి ఎవడో చెప్తున్నాడు, కరెక్ట్ చెప్తున్నాడు, ఆంధ్ర డెవలప్ కావడానికి మూల సూత్రాలు చెప్తున్నాడు, ఈనాడు అని చెప్పండి. వినరు, నాకు తెలుసు మీ కథ, కానీ కాదు అట్లా కాదు. నేను అందుకోసం అమరావతికి 25 ఏళ్ళు టైం ఇచ్చిన. నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, నువ్వెన్ని ఇదేమి FSI సరళింపులు ఇచ్చినా, నువ్వెన్ని ఆర్భాటాలు చేసినా 25 ఇయర్స్ వరకు అమరావతి డెవలప్ కాదు. అమరావతి డెవలప్ చేయడానికి సూత్రాలు నేను చెప్తా, మూసుకొని పాటిస్తే ఈజీగా అమరావతి డెవలప్ అవుతుంది. దమ్మున్న వాళ్ళు ఎవడని ముందర రండి, రారనుకోండి మీరు, ఎందుకంటే బాగా ఎక్కువ మీకు మీ వేపుడే అమరుతాం కనుక ఎవడు మాట విన్నారు కానీ మీరు. కానీ డెవలప్ కాదు. ఎందుకు కాదు అంటే మీకు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేదు. మీ కల్చర్ని, మీ వ్యవహారాలని విమర్శిస్తే తట్టుకోలేరు మీరు. పవన్ కళ్యాణ్ మీకు దేవుడు. సామాన్య జీవితంలో పవన్ కళ్యాణ్ చేసిన అంటే పెద్ద మంచి కార్యాలేమి, దానివల్ల ఆయన దేవుడు ఎట్లా అయ్యాడు అని ఒకసారి మిమ్మల్ని అడిగితే మీరు ఎవరు నోరు మెదపలేరు. కానీ మీకు పవన్ కళ్యాణ్ దేవుడు. ఇది అందరూ ఒక్కవాలి, తెలంగాణలో ఒక్కవాలి, ఎట్లా ఒప్పుకుంటారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఆయన చేసిన ఘనకార్యాలేమి, దానివల్ల యావత్ 2 రాష్ట్రాల సమాజం ఆయనని ఒక హై లెవెల్లో చూడాలంటే ఎట్లా చూస్తుంది? మీకు పిచ్చి కనుక మీరు చూస్తారు. ఆ పిచ్చి అందరికి ఉండాలంటే నేను హైదరాబాదులో, తెలంగాణలో ఆంధ్ర డామినేషన్ ఎట్లా వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అమరావతి ఎందుకు డెవలప్ కాదు అది కూడా మీకు లాజిక్ ఇస్తున్నా. అర్థమైందా? నేను ఏదో ఆషామాషిగా మాట్లాడా. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూర్చోబెడితే ఇద్దరిని నోరు మెదపకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కిమ్ అనరు వాళ్ళు, అనలేరు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ తెలియదు కనుక. రాజకీయంగా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు, నో ప్రాబ్లం. కానీ ఆంధ్రప్రదేశ్, అమరావతి దానికి ఒక గుర్తింపు తేవాలి. ఎలా తేవాలి అంటే గూగుల్ డేటా సెంటర్ నుంచి అమరావతికి గుర్తింపు రాదండి. ఎంతమందికి మన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది కదా, కియా, అనంతపూర్లో ఉందని ఎంతమందికి తెలుసు? ఆంధ్రప్రదేశ్లో కియా అవుతుందని తెలుసు. అనంతపూర్ విశిష్టత ఏమి ఎవరికి తెలియదు. అనంతపూర్లోనే కియా ఎందుకు పెట్టిందో ఎవరికి తెలియదు. అంటే మీ డెమోగ్రఫీ, మీ జియోగ్రఫీ గురించి మీకే అవగాహన లేదు. ఎందుకంటే మీరంతా పారిపోయి ఉన్న బట్టల మీదనే హైదరాబాద్కి వచ్చేస్తారు కనుక మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేరు.
ఒరే మీకు ఆంధ్ర అంత మంచిదైతే అక్కడ ఎందుకు ఉండిపోతలేరా అని ఒక ప్రశ్న వేస్తే మీ దగ్గర జాబ్ లేదు, కిమ్ కిమ్ అనుకుంటుంటారు. ఎందుకంటే నిజంగానే మీరు రాష్ట్ర ద్రోహులు కాబట్టి. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళని విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా విమర్శించాలి. మీరు గలీజ్ వర్డ్స్ యూజ్ చేయకండి. ఫిల్మ్ యాక్టర్స్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ అయినారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు ఫిలిమ్స్ తయారు చేస్తారు. మీకు ఆపర్చునిటీ ఈ ఇయర్ కూడా వాళ్ళ ఇష్టం. అది తెలంగాణ వాళ్లకు ఆపర్చునిటీ ఇయ్యరు, ఇది నిజము. మీరేం బీక్కుంటారు? మీరేం బీక్కోలేరు. తెలంగాణ వాళ్ళకి నేను స్పష్టంగా చెప్తున్నా, ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేస్తూనే ఉంటారు, మీరు భరిస్తూనే ఉండాలి. ఎందుకు అని అడగొద్దు. ఎందుకంటే మీ దగ్గర న్యాచురల్ వీక్నెసెస్ ఉన్నాయి. చదువు, సంస్కారము, మూడోది మీపై మీకు కంట్రోల్ లేదు, నాలుగోది కష్టపడే తత్వం లేదు. ఈ 4 కారణంగా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని భరించాల్సిందే. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ దానికి నిదర్శనం. సమాజం అంటే దాంట్లో ఎంతమంది ఏ పాళ్లలో ఉన్నారో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ క్లియర్గా చెప్పేసింది. నీళ్లు, నియామకాలు, నిధులు, దీనిపై కదా మీ పోరాటం. ఈ 3 మీకు ఇచ్చేస్తాం, మిగిలినది మీరు అడగకండి. మేము గల్లీ గల్లీకి ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతాం, జనార్దన్ రెడ్డి విగ్రహం పెడతాం, రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతాం. మా ఇష్టం వచ్చిన వాళ్ళ విగ్రహాలు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం. మీకు నీళ్లు, నియామకాలు, నిధులు కావాలా తీసుకోండి అన్నట్టే లేదు. నేను అందుకోసము రాబోయే 10 ఏళ్లలో ఆంధ్ర డామినేషన్ హైదరాబాద్పై అంటే వాళ్ళ పట్టు భయంకరంగా పెరగబోతుందని చెప్పేసిన. ఎప్పుడు చెప్పినా? కొన్ని నెలల ముందు చెప్పేసిన. మీకు అరగలేదు అంతే. తేడా ఏమంటే మీకు అరగలేదు. జరుగుతుందా లేదా? ఇంకా కొన్ని రోజులు ఇంకా జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ అంతా ఆంధ్ర కాంట్రాక్టర్స్కి పోతుంది. మరి మీరు తెలంగాణ వాళ్ళకి ఇస్తే పనులు అయితే కావు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా? లేదు. వాళ్ళ దగ్గర నైతిక విలువలు ఉన్నాయా? లేవు. మరి ఆంధ్ర కాంట్రాక్టర్స్ పోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఆంధ్ర వాళ్ళు సపరేట్ అయినాక బాగా డెవలప్ అయిపోయిన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళపై డిపెండ్ అయ్యి. ఆంధ్ర కాంట్రాక్టర్స్ కన్నా ఆంధ్ర తెలంగాణ కాంట్రాక్టర్స్ బాగుపడ్డారు. విచిత్రమైన థియరీ. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం పోరాడిన తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్స్ బాగా డెవలప్ అయ్యారు. అంటే ఈ విషయం ఏం చెప్తుంది? సామాజిక విధంగా తెలంగాణలో ఎన్నో పర్రలు ఉన్నాయి, అంటే క్రాక్స్ ఉన్నాయి. ఆ క్రాక్స్ని ఇంకా సమాజం యూజ్ చేసుకుంటూనే ఉంది. మూర్ఖత్వం ఎక్కువ ఉంది. ఇక్కడ లీడర్స్ ఎవడు అంటే నాగేశ్వరు, ఆ గడ్డపోడు, తులసి చందు, ఆ ముసలోడు వాడు, ఈడియట్ వాడు, వీళ్ళు తెలంగాణను రిప్రజెంటేట్ చేస్తారు. మనకి మాట్లాడరాదు, పాడరాదు, సబ్జెక్టు తెలియదు. ఆశం యాదగిరి మాట్లాడుతుంటే ఒక వీధి రౌడీ ముసలోడు అయినట్టు ఉంటాడు అంతే, ఆకురౌడి. అంతేగాని తెలంగాణలో ఒక అంటే దాన్ని ఏమంటారు, జ్ఞానం గల వ్యక్తి ప్రజెంట్ చేస్తున్నట్టు ఉండదు. కాబట్టి నేను చెప్తున్నది ఒకటే, సమాజంలో చేంజెస్ని గుర్తించడం కాదు, దాన్ని బట్టి మనం ఎలా చేంజ్ కావాలి. ఆంధ్ర డామినేషన్ ఉండొద్దు అంటే ఏం చేయాలి? అమరావతి డెవలప్ కావాలంటే ఏం చేయాలి? ఇరు పక్షాల వాళ్ళు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ మా దేవుడు, చంద్రబాబు మా దేవుడు, జగన్ మా దేవుడు, రఘురామకృష్ణ మహారాజు మా దేవుడు, మోదీ మా దేవుడు, మన ఓవైసీ మా దేవుడు, రేవంత్ రెడ్డి మా దేవుడు, ఇట్లా పోవద్దు. ఎవరు దేవుడు కాదు, దేవుడు గుళ్ళల్లో ఉంటారు. మీరే దేవుళ్ళు, మీరు శాసించలేకపోతున్నారు. ప్రమాదం ఏమంటే దేవుళ్ళే శాసించలేకపోతున్నారు. దేవుళ్ళే
భక్తుల కాళ్ళు పట్టుకుంటున్నారు. విచిత్రమైన ఘటన. మీరంతా దేవుళ్ళు, ప్రజలంటే దేవుళ్ళు అంటారు కదా పొలిటీషియన్స్ ఎలక్షన్ టైం అప్పుడు. మరి ఈ దేవుళ్ళు కాస్త భక్తుల కాళ్ళు పట్టుకోవడం ఏంది, ప్రశంసకపోవడం ఏంది? ఆ విపరీతమైన దైవభక్తి కన్నా పిచ్చి భక్తి ఏంది? పవన్ కళ్యాణ్ మా దేవుడు ఏంది? ఎట్లయితాడు దేవుడు? రాజశేఖర రెడ్డి దేవుడు ఎట్లయితాడు? జగన్ దేవుడు ఎట్లయితాడు? రేవంత్ రెడ్డి దేవుడు ఎట్లయితాడు? కిషన్ రెడ్డి దేవుడు ఎట్లయితాడు? వీళ్ళు దేవుళ్ళు కానండి, వీళ్ళు పొలిటీషియన్స్. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ చేజిక్కించుకున్నాక అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ ఎట్లా చేయాలి అంటే సీదా అక్కడ పోయింది, ఇక్కడ దావస్కి పోయింది. ఫస్ట్ ఏం చేసిందంటే దావస్ని పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సామాజిక మార్పుపై దృష్టి పెడితే నిధులు అన్నీ ఆటోమేటిక్ వస్తాయి. మీరు అక్కడి నుంచి తెచ్చుకున్నది ఏమంటే రాష్ట్రాన్ని నష్టపరిచే ఒక పరిశ్రమను తెచ్చుకున్నారు. రిలయన్స్ వాడు బయోగ్యాస్ పెడుతుండు. అంటే ఇవి రెండు మీ అచీవ్మెంట్స్. ఇప్పుడు నాగేశ్వర అటువంటి వాడు ఫూలిష్ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడం అంటే నంబర్ 1. ఆంధ్రప్రదేశ్లో బయటపడుతున్న చమురు నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఫెడరల్ సిస్టంలో కుదరదు అని నాగేశ్వర్ కూడా తెలుసు. ఇప్పుడు హైదరాబాదులో చమురు నిక్షేపాలు ఉన్నా అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్, మొన్న రాజస్థాన్లో వచ్చినాయి అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఫెడరల్ సిస్టంలో ఖనిజాలు, ఈ భూ లోపల దొరికే మినరల్స్, ఆయిల్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ బొగ్గు. ఇది ఫెడరల్లో ఒక సూత్రం. మరి నాగేశ్వర్ ఏమంటుండు? మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, మన హెచ్పిసిఎల్, బిపిసిఎల్ కనుగొన్న ఈ ఆయిల్ వెల్స్ని వేదాంత ఎందుకు తీసుకుంది? వీళ్ళు నిక్షేపాలు కనుగొని దాన్ని ఖర్చు చూపిస్తారు ప్రభుత్వానికి. చూపించినప్పుడు ప్రభుత్వానికి దీని ఖర్చు ఎక్కువయ్యేటట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తాడు, రాయల్టీ తీసుకుంటారు. అంటే వాళ్ళు వినూత్న విధానంలో కష్టపడి ఆయిల్ని తీస్తారు, తక్కువ కాస్ట్లో తీసి మనకు రాయల్టీ ఇస్తారు. అందుకోసం వేదాంతకు ఇచ్చేసారు, పుణ్యానికి ఇయ్యలే. నాగేశ్వర్ దాన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా మార్చేసి హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఇండియన్ ఆయిల్ ఉన్నప్పుడు రష్యాకు పోయినప్పుడు మనం ఇక్కడ ఉన్న నిక్షేపాలను ఎందుకు తీయలేము? రష్యాలో నిక్షేపాలు అందుతున్న తీరు వేరే, ఇక్కడ అందుతున్న తీరు వేరే. అంటే ఇట్లా టెక్నికల్ నాలెడ్జ్ లేని విధవాలంతా పాపులర్ అయిపోయి ఏం మాట్లాడుతుండో దానికే సోయ లేకుండా టాయిలెట్ల నుంచి గుంజుకొని వచ్చి చైర్ మీద కూర్చోబెట్టి విశ్లేషణ చెప్పంటే వాడు ఇట్లా చెప్పకుండా ఇంకెట్లా చెప్తాడు. దాంట్లో ముందర ఒక ప్రొఫెసర్, వెనుకొక ప్రొఫెసర్ అని ట్యాగులు, ముందర ఒక తెలంగాణవాది అని, వెనుకోడు తెలంగాణవాది అని. వానికి బుర్రలో ఎంత మసాలా ఉంది అది కూడా తెలియదు. ఏదో ఒకటి చెప్పడం, దాన్ని కాంట్రవర్సీ చేయడం. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు స్కూల్స్లో ప్రక్షాళన జరిగింది, ఇది పచ్చి నిజం. జగన్కి ఆ క్రెడిట్ పోవాలి. కానీ ఇప్పుడు మనం అదే అన్నాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే, ఆయన రాష్ట్రం నాశనం చేసిండు, కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ కోసం తన వంతు ప్రయత్నం చేసిండు, ఇది నిజం. కానీ టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు. ఇదే ప్రాబ్లం. జగన్ నాశనం చేసిండు కరెక్టే, కానీ ఎడ్యుకేషన్ రంగంలో ఒక 2 స్టెప్స్ మంచి వేసాడు, ఇది కూడా నిజం. దీన్ని కూడా ఒప్పుకోవాలి. అప్పుడే మీ రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని జగన్ చేసిన ప్రతి ఒక్కటి తప్పే. ప్రతి ఒక్కటి తప్పైతే ఆయన 5 ఏళ్ళు కొనసాగాడు కదా. చీరలు కట్టిండ్రు, అడ్డలు పరదాలు కట్టిండ్రు, అది వేరే, అది వ్యక్తిగతం. ఇప్పుడు దానివల్ల బద్నాం అయిపోయాడు, ఓడిపోయాడు. కానీ స్కూలింగ్ సెక్టర్, దాంట్లో ఎడ్యుకేషన్ సెక్టర్లో కొన్ని మంచి మార్పులకు ప్రయత్నం చేసిండా లేదా, ఇది ఒప్పుకోవాలి.
తన యొక్క మార్కు ఉండాలని తన ఫోటోలు దీనిల మీద పెట్టిండు, పాస్బుక్ల మీద పెట్టిండు, రైతు బుక్ల మీద అనేది తప్పే. కొన్ని తప్పులు జరిగినాయి, అవి తీయచ్చు కూడా. ఇప్పుడు జగన్ ఫోటో తీసేయచ్చు, రైతుల పాస్బుక్ మీద నుంచి జగన్ ఫోటోలు తొలగించవచ్చు, అదేం పెద్ద పనిగా. కానీ ఆయన చేసింది ప్రతిదీ తప్పు అనడం కూడా ఇదే చెప్తున్నా. అనేబుల్ టు డైజెస్ట్ బేసిక్ థింగ్స్. మీరు మీ రాష్ట్రానికి చెందిన జగన్నే భరించలేకపోతున్నారు, మరి మీరు నాగేశ్వరని ఎట్లా భరిస్తారు? అంటే భరించే గుణమే లేదు మీ దాంట్లో. నేను చెప్పేది అదే, మీ దాంట్లో ఎప్పటి వరకు భరించే గుణం ఉండదో అప్పటి వరకు మీ రాష్ట్రం డెవలప్ కాదు. నేను రాసిస్తాను, ఒక ధృవీకరణ పత్రం అంటారు కదా, అట్లాంటిది రాసి నేను సైన్ చేసిస్తాను. ఎవరన్నారు రా ఈ మాట అంటే ఫలానా మనిషి అన్నాడు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి అని రాసుకుంటాను. దీనిపై ఎప్పుడు చర్చ జరగదు ఆంధ్రాలో. ఇప్పుడు ఆంధ్రాలో యాక్చువల్లీ ఏం జరుగుతుందో అంటే కోల్డ్ వార్. లడ్డూలు ఇది కలిపినావా, బిర్యానీలు అది కలిపినావా, ఇక్కడ ఇంతమంది పోయినరా, అక్కడ అంతమంది పోయినరా, రాజకీయంగా ఏ దుమారము, ఏ మహానాడు, ఏ ఆనాడు, ఈనాడు ఇదే గొడవ. రాష్ట్రం ఎలా పురోగతి చెందాలి అని ఎవరికి సోయలేదు, ఎందుకంటే అక్కడ ప్రశ్నించే దాతలు లేరు కనుక. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఫుల్ కంట్రోల్గా ఉంటారు ఆంధ్ర వాళ్ళు. ఇది ఒక పెద్ద గ్రేట్ థింగ్. ఆంధ్రాలో ఏమో ఆంధ్రాలోకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, కానీ హైదరాబాద్కి రాగానే మొత్తం డిసిప్లిన్ వీళ్ళకి. ఎలా బతకాలి, ఏమేమి వ్యాపారాలు చేయాలి, అక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ట్రిక్స్ హైదరాబాద్కి రాగానే వచ్చేస్తాయి. కానీ ఆంధ్రాకి పోగానే బుర్రలు పాడైపోతాయి, పక్షపాతం అయిపోతుంది. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. నేనేమంటా, ఇరు రాష్ట్రాలు తమ ప్లేస్లో తాము సరిగ్గా ఉండాలంటే, అమరావతి డెవలప్ కావాలంటే తెలంగాణ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆకర్షించాలి అంటే తెలంగాణ వాళ్ళని మీరు అక్కడ ఆకర్షించినప్పుడు మీ ఆకర్షణ శక్తి పెరిగినట్టు. తెలంగాణ వాడు ధైర్యంగా పోయి ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మీ ఆకర్షణ శక్తి, మీ ఆరా పెరిగినట్టు. ఇప్పుడు హైదరాబాద్కి మీరు న్యాచురల్గా వస్తున్నారు, వజ్రాన్ని వెతుక్కుంటూ ప్రజలు వస్తారు, అంతేగాని వజ్రం ప్రజల్ని ఎత్తుకుంటూ పోదు. అంటే వాల్యుబుల్ థింగ్స్ వైపు మీరు వస్తారు, కానీ వాల్యుబుల్ థింగ్ మీ వైపు రాదు. అది గుర్తించాలి. మీరు అమరావతిని డెవలప్ చేయాలంటే ప్రజలు రావాలి. ప్రజలు ఎట్లా వస్తారు? మీలో ఓపిక ఉండాలి, పిచ్చి మానేయాలి. మనుషులను దేవుళ్ళు అనుకోవడమే తప్పు నేటి కాలంలో. మీరు ఫిలిం స్టార్స్ని, పొలిటీషియన్స్ని నేను దేవుడు అనుకుంటా, వీళ్ళ కోసం ప్రాణం ఇస్తా అంటే నీవు ఇచ్చుకో, కానీ పక్క రాష్ట్రం వాడు ఇయ్యాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు కూడా హైదరాబాద్ మీది కాదు అని గుర్తించాలి. దయచేసి మీ చేతుల్లో హైదరాబాద్ లేదు అని తప్పకుండా గుర్తించాలి. ఇవాళ ఉదంతం మీకు చెప్తుంది, ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెడుతున్నాడు ముఖ్యమంత్రి అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంది. ఇది యాక్సెప్ట్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చిగా మా తెలుగు, మా తెలంగాణ తెలంగాణ అవన్నీ అయిపోయినాయి. మీకు చేత కాదని పబ్లిక్గా చెప్పేసాను. మీకు కష్టపడడం చేత కాదు, పంటలు వేయడం చేత కాదు, ఉట్టి మొత్తుకోవడము ఇది నాది ఇది నాది, ఏదైనా పట్టా భూములు ఉంటే దాన్ని తీసుకొని విర్రవీగడం తప్ప, ఓఆర్ఆర్ ఉన్న భూములు అమ్ముకోవడం తప్ప మీ దాంట్లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ లేదు. అందుకోసం ఆంధ్ర వాడు కాదు, ఒరిస్సా వాడు కూడా, బీహార్ వాడు కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అవుతుండే, కానీ మీరు సెటిల్ కాలేకపోతుంది. దానికి ముఖ్య కారణం ఏమంటే మీలోని పుష్కలంగా లభించే సోమర్థనం. తెలంగాణలో పుష్కలంగా లభించే సోమరితనం. నీళ్లు లేని చోట చైతన్యం ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ నీళ్లు లేవు, చైతన్యము లేదు. అది ప్రూవ్ అయిపోతుంది. అది పోయిన నాడే తెలంగాణ డెవలప్ అవుతుంది. ప్రతి ఓడు హైదరాబాద్కి వస్తున్నాడు, కానీ నా జిల్లాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఎవడు అడుగుతలేడు తెలంగాణలో. నా మహబూబ్నగర్ ఎందుకు డెవలప్ అవుతలేదు, నీ నిజామాబాద్ ఎందుకు డెవలప్ అవుతుంది, నా వరంగల్ ఎందుకు డెవలప్ అవుతుంది అడతలేడు. హైదరాబాద్ డెవలప్ అవుతుంది, దాంట్లో పోయి మేము ఉంటాం. ఇదే పెద్ద ప్రాబ్లం తెలంగాణలో. దయచేసి ఈ విషయం అందరూ గ్రహించాలి, సెన్స్తోని బతకాలి.
ఓవర్ యాక్షన్లు చేయొద్దు. కల్చర్ ప్రతి ఒక్కరికి సొంతం. ఆ కల్చర్ వేరే వాడిపై రుద్దొద్దు. భరించే ఓపిక తెచ్చుకోవాలి. ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మీరు తల కింద కాళ్ళు పైన చేసినా అమరావతి డెవలప్ కాదు. ఎందుకు కాదు అంటే కల్చర్స్ అబ్జర్వ్ చేసుకునే నేచర్ మీ దగ్గర లేదు కాబట్టి, ఎవడొచ్చి ఉండడు కాబట్టి, ఆంధ్ర వాళ్ళగా పడదు కాబట్టి, అందరు కలిసి హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి ఆంధ్ర డెవలప్ కావాలంటే 25 years టైం ఉంది అని స్పష్టంగా అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కాస్త ఓపికతోని బ్రెయిన్ యూజ్ చేసి బతకాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.